గైస్ వాట్సాప్ వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈ మధ్యలో ఖాళీ ఉన్నప్పుడు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చాలా చూస్తున్నాను. ఈ రీల్స్ లో క్రింజ్ రీల్స్ ఉంటాయి కదా, ఆ క్రింజ్ రీల్స్ వల్ల నా బ్రెయిన్ ఖరాబ్ అవుతుంది. దీన్నే బ్రెయిన్ రాట్ అంటారు ఇంగ్లీష్ లో. బ్రెయిన్ రాట్ అని కొడితే ఫస్ట్ వచ్చిన ఐడియా స్వప్నక్. అది స్వప్నక్క ఐడిని చూసాక చాలా మంది క్రింజ్ క్రింజ్ అంటున్నారు కదా, అసలు ఏముందని చూస్తే పద్ధతినే ఉంది కదా, అసలు క్రింజ్ ఏడుంది. అరే నిజంగా చాలా పద్ధతిగా ఉంది, దీంట్లో క్రింజ్ ఏముంది? ఓకే అసలు క్రింజ్ ఏముంది? ఎవరున్నారు క్రింజ్ అని చెప్పి ఆమెది? ఓకే ఒప్పుకుంటా, కొంచెం క్రింజ్ ఉంది, కాకపోతే చూద్దాం నెక్స్ట్ టైం ఏదో. చాలా బాగుంది, మ్యూజిక్ ఆమె ఇస్తుంది, పాట ఆమె వాడుతుంది, అంతేకాకుండా ట్రాన్సిషన్ వీడియో కూడా వేసింది. అండ్ ఈ ట్రాన్సిషన్ లో పుష్ప సినిమాలో అనసూయ ఉంటది కదా, సేమ్ అలానే ఉంది. కావాలంటే మీరు ఒకసారి కంపేర్ చేసుకోండి. చూస్తుంటే నా పిచ్చల్ ప్యాక్ అయిపోయినాయి. పిచ్చల్ ప్యాక్ అంటే ఏం రా? నెవర్ గెటింగ్ ప్రెగ్నెంట్ ఇస్ ఆల్సో రిస్క్ ఫ్యాక్టర్. ఓకే మా ఇంట్లో ఏదో చెప్తుంది, కాకపోతే పిచ్చల్ ప్యాక్ అని అంట. అసలు ఏం మాట్లాడుతుంది తెలియదు, కాకపోతే ఓకే కొంచెం క్రింజ్ ఉంది, ఒప్పుకుంటా. నేను కట్టుకున్న చీర నేను లేచి వెళ్ళిపోతా, నాకు వద్ద రీల్స్ అసలు. పిచ్చల్ ప్యాక్ అంటే ఉంది. క్రింజ్ అనుకున్నా కానీ మామూలు క్రింజ్ కాదు, పీక్ లెవెల్ ఆఫ్ క్రింజ్ ఇది. అండ్ మనం అంత వద్దు మనకి. నెక్స్ట్ మనం బాస్ రీల్స్ పని వెళ్దాం, ఎందుకంటే రీసెంట్ గా బాస్ బర్త్డే అయింది. బాస్ బర్త్డేకి బాస్ అందరిని ఇన్వైట్ చేసి మరి తొక్కించుకున్నాడు. రే నేను బాస్ రీల్స్ పెట్టుకున్నారా? నేను బాస్ రీల్స్ అంటే బాస్ లకే బాస్ రీల్స్ పెట్టుకోలేదు. అరే బాస్ అంటే నాకు కాదురా, జగన్ మామయ్య రా, ఇది బాస్ రీల్స్ పెట్టమన్నారా నేను? హ్యాపీ బర్త్డే మెగాస్టార్. ఇవి మనకు కావాల్సిన రీల్స్ ఇప్పుడు. మెగాస్టార్ ఒక్కటే ఒక మాట, ఆయనకి ఎక్కడం తెలుసు, తొక్కడం తెలియదు. ఏం మాట్లాడుతుండ్రా? ఎక్కడం తెలుసు తొక్కడం తెలియదు అంట. మళ్ళా రెనోడ్ మూవీ ప్రొడ్యూసర్ అయినా ఒక ముగ్గురిని తొక్కే ముగ్గురిని ఇంకో ముగ్గురిని తొక్కే మనం ఇలా అందరినీ తొక్కేసి అందరం తొక్కేసే వాళ్ళ మారిపోదాం. రీసెంట్ గా ఒక 2-3 నెలల నుంచి ఈ తొక్కేయడం చాలా ట్రెండ్ అవుతుంది. ఎందుకవుతుందో తెలియదు, కాకపోతే తొక్కేయడం బాస్ అని చెప్పి చాలా ట్రెండ్ అవుతుంది. అసలు నిజంగానే బాస్ తొక్కుతాడు అని చెప్పేసి నా డౌట్. ఎందుకంటే నేనైతే ఎప్పుడు బాస్ ఇట్లా తొక్కడం కానీ ఇట్లాంటి పెద్ద పెద్ద పనులు అయితే చూడలేదు. రీసెంట్ గా మీరు చేసే రీల్స్ వల్లే వస్తున్నాను, ఎందుకంటే చాలా మంది చనిపోయిన ఉదయ కిరణ్ వేస్తున్నారు. అండ్ అదే కాకుండా ఇంకా చాలా మంది తొక్కేసారు అంటున్నారు. ఏం తొక్కేసారు అసలు నాకు అర్థం కావట్లే. ఓ ఇంతేనా? చాలా మంచి ఆలోచన, మా వాడు ఖచ్చితంగా చేస్తాడు. ఇట్స్ మై వర్డ్, తప్పకుండా చేస్తాను. పుల్లమ్మ అని పేరు పెడితే ఎవడు కొంటాడ్రా? బాస్ ఇన్నర్ ఫీలింగ్ ఆఫ్టర్ వాచింగ్ తొక్కే బాస్ రీల్స్ అంట. సేమ్ నాది అదే ఫీలింగ్. అసలు యాక్టింగ్ తెలియదు, వస్తారు రాదు, కాకపోతే యాక్టింగ్ రాని బాస్ ఎందుకు తొక్కుతారు అని చెప్పేసి రీల్స్ వేస్తున్నారు. సో ఈ మీమ్స్ చాలా వైరల్ అవుతున్నాయి, చాలా ఫన్నీగా ఉన్నాయి. నేనేం చేస్తాను చెప్పనా, అయిపోయిన సోపులన్నీ కలిపి గట్టిగా కంప్రెస్ చేసి అది బాస్ తొక్కర్రా, సబ్బులను అతక పెట్టుకోడు తొక్కుతారని ఎట్లా అనుకుంటున్నారు నాకు అర్థమైతే లేదు. పాపం మైసూర్ శాండిల్ సోప్ అయిపోతే ఆ సోప్ పైన ఇంకోటి అతక పెడతారంట. ఆయన ఇల్లు చూసారా మీరు ఎప్పుడన్నా? ఇంట్లో వాష్రూమ్ చూసారా? ఈయన సోప్స్ అతక పెడతారంట, అతక పెట్టిన సోప్స్ మళ్ళీ పోసుకుంటారంట. నెక్స్ట్ ఇది నిజం. అరే మనం ఇక్కడ చూడడం మర్చిపోయాము, పాపం సోప్లను కూడా తొక్కేసారని చెప్పేసి రాశారు రా, నేనే చదవట్లేదు అప్పటి నుంచి. ఇది నిజం. ఒక్క నొక్కు నొక్కితే ఇది ఏంది ఉదయకిరణ్లా ఉన్నాడు కొంచెం, ఇది మరీ దారుణం రా అంట. సరే ప్లే చేద్దాం. మొత్తం దేశం అంతా ఫార్వర్డ్ అవుతుంది. బుద్ధ శివాజీ నేను నొక్కితే నువ్వు పైలో కనుక ఫార్వర్డ్ అవుతావు. నిజంగానే చంపేసిండు. నేను అనట్లేదు, ఆ రీల్ చూసి చెప్తున్నాను. నొక్కితే కాదు తొక్కితే పైలో కానీ ఫార్వర్డ్ అవుతాడంట. అరే అమ్మ ఆపండి రా బాబు, ఇంత క్రింజ్ రీల్స్ ఐడియాస్ ఎట్లా అవుతాయి మీకు నాకు అర్థమైతే లేదు. చాలా మంది ఇట్లాంటి రీల్స్ పంపిస్తున్నారు నాకు. అండ్ మీలో ఎవరికన్నా ఇట్లాంటి మీమ్స్ వస్తే నాకు షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లో @ArshadPasha ఉంటుంది నా ఐడి, ఇక్కడ ట్యాగ్ చేస్తాను. షేర్ చేయండి, నేను రియాక్ట్ అవుతాను వాటిపైన. అండ్ ఈ తొక్కు రీల్స్ అయితే నా వల్ల అవ్వట్లేదు, చాలా ఫన్నీగా ఉన్నాయి. అండ్ నువ్వు ఎంతవరకు నిజమో కూడా తెలియదు నాకైతే. సో నో కామెంట్స్ నా సైడ్ నుంచి అయితే. నువ్వు పైలో కనుక ఫార్వర్డ్ అవుతావు. నేనే గెలిచాను కాదు, నన్ను గెలిపించారు. సో బేసిక్ గా అది ఉదయ్ కిరణ్ రీల్, అది ఫన్నీగా ఏం లేదు, కాకపోతే కొంచెం ఎమోషనల్ ఉంది. దాన్ని ఎందుకు పెట్టానా అంటే ఉదయ్ కిరణ్ ఒకవేళ పైనుండి చూస్తూ ఉంటే ఆయన ఆత్మ శాంతిస్తాయని చెప్పేసి. అండ్
ఇప్పుడైతే నాకైతే కొంచెం సాటిస్ఫైయింగ్ ఉంది. అసలు బాస్ తొక్కడం ఏంటి, నా చనిపోవడం ఏంటి, అసలు నాకేం అర్థం అవ్వట్లేదు. మీకు అక్కడ తెలిసే చెప్పండి, ఎందుకంటే ఈ ఇన్సిడెంట్స్ అన్ని జరిగినప్పుడు నేను పుట్టినా కాకపోతే చాలా చిన్న పిల్లోడిని. సో మీకు ఎవరికైనా తెలిసి ఉంటే నాకు కామెంట్ లో చెప్పండి అసలు ఏం జరిగింది, ఎందుకు దగ్గర చనిపోయాడు సూసైడ్ చేసుకోని అని చెప్పేసి. అండ్ ఒక వీడియో కూడా చూసిన, కాకపోతే అది ఎంతవరకు నిజం కూడా తెలియదు. అండ్ బాస్ తొక్కేసారు అనేది మాత్రం ఏమో నమ్మాలనిపిస్తలేదు, ఎందుకంటే అంత పెద్ద పొజిషన్ లో ఉన్న మెగాస్టార్ చిన్న చిన్న వాళ్ళు ఎందుకు తొక్కేసారు నాకు ఇంకా అర్థం అవ్వట్లేదు. కాకపోతే మీమ్స్ అయితే చాలా ఫన్నీగా ఇస్తున్నారు. ఇది మనం బాయ్ కదా, ఒకసారి చూపిస్తా. తవ్వకాల్లో గోల్డ్ బయట పడుతున్నాయి కదా ఒప్పుకోట. నిజంగా బాయ్ టాలెంట్ కి మెచ్చుకోవాలి. మళ్ళీ బాస్ వచ్చిండ్రా అయ్యా, అసలు ఈడికెళ్ళి వస్తున్నారు ఎన్ని మీమ్స్ నాకు అర్థమైతే లేవు. అరే ఇంకా ఆర్ఎక్స్ అనేటు హీరో కదా, ఆయన కూడా తొక్కేసిండు బాస్. ఇట్లా అంటే మాయమైపోయిండు అంటే బాస్ తొక్కేసాడు అర్థం ఈయన కూడా. సరే నెక్స్ట్ టైం బాస్ చూద్దాం. ఉదయ్ కిరణ్ కూడా మ్యాజిక్ మాయమైపోయిండు. ఉదయ్ కిరణ్ కూడా నాగశౌర్యని కూడా తొక్కేశాడా. బాస్ ఎంతమంది తొక్కిండ్రా అసలు ఎవరికైనా క్లారిటీ ఉందా, నాకు అర్థమైతే లేదు. కార్తికేయ అంటారు, ఉదయ్ కిరణ్ అంటారు, మళ్ళా నాగశౌర్య, ఇంకెంతమంది తొక్కేశారు రా బాస్ ఇట్లా. అరే మీరు నిజంగా గుడ్డమే చేసుకొని చెప్పండి, నిజంగా బాస్ తొక్కుతాడా లేకపోతే తొక్కిస్తాడా లేకపోతే అసలు ఏంది నాకు అర్థమైతే లేదు. ఇన్ని మీమ్స్ ఎందుకు వస్తున్నాయి, ఈడికెళ్ళి వస్తున్నాయి, అసలు ఎవరి అంతా. సర్లే నెక్స్ట్ మీమ్ ఏంటో చూద్దాం. ఓకే, యుఎస్ వాళ్ళు అయితే ద యాక్టర్ డిసపియర్డ్ అట్ ద పీక్ ఆఫ్ హిస్ కెరీర్ అని చెప్పి అంటారు. అదే మనోళ్ళు అయితే తెలుగులో బాస్ అంటారంట. బాస్ అంటారంట, బాస్ అని అంటే మాయమైపోతే అది బాస్ వాళ్ళని. సరే నెక్స్ట్ వీడియో చూద్దాం. ఏం పాట నాయన అది. ఓకే 14th ఆగస్ట్ రోజు 11:59 అట్లా. అరే ఓకే 14th ఆగస్ట్ అంటే జస్ట్ బిఫోర్ ఇండిపెండెన్స్ డే. ఇండిపెండెన్స్ డే ముందు రోజు ఇట్లా 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 అంటే మనందరం చేస్తాం అనమాట. పాజ్ కాదు చేసేది. ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు బాస్ ఏదో ఉంటుంది, మేము పాస్తా ఏదో అంటాడు, పాస్తా ఏదో పాస్తా రిపోర్టింగ్ అని అంటాడు. నాకు కూడా తెలియదు బేసిక్ గా, కాకపోతే ఇది కూడా చాలా ఫన్నీ ఉంటది. ఎగ్జాక్ట్లీ టైగర్ పాస్తా. అయ్యా బాబోయ్, బ్రెయిన్ రోడ్ నుంచి మొదలుపెట్టి ఈడ దాకా వచ్చే వరకు నా బ్రెయిన్ మొత్తం ఫ్రై అయిపోయింది. ఎవరికన్నా బాస్ మీమ్స్ ఇంకుంటే నాకు పంపాను రా, జర చూసి నవ్వుకుంటా, మనందరం కలిసి నవ్వుకుందాం. అండ్ మీలో ఎవరికైనా ఇట్లాంటి మీమ్స్ వస్తే నాకు ఖచ్చితంగా షేర్ చేయండి ఇన్స్టాగ్రామ్ లో @rashid అని చెప్పేసి. ఇది నా సెకండ్ రియాక్షన్ వీడియో. అండ్ మీలో ఎవరికైనా రియాక్షన్ వీడియోస్ వస్తే నాకు ఖచ్చితంగా షేర్ చేయడం మర్చిపోకండి. వాటిపైన ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలనుకుంటే పంపిన వాళ్ళకి క్రెడిట్స్ కూడా ఇస్తాను. సో లేట్ చేయకుండా పంపండి. అండ్ స్టిల్ ఎవరైనా ఇక్కడ దాకా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకా ఫన్ యాడ్ చేస్తాను. సో లేట్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ బెల్ ఐకాన్ క్లిక్ మర్చిపోకండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోకి అంతే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ దిస్ ఇస్ Rashid సైనింగ్ ఆఫ్. బై బై ఫర్ నౌ.